సో నా పేరు బాలకృష్ణారెడ్డి అండి. యాక్చువల్గా నాకు మా ఫ్రెండ్ పరిచయం చేశారనమాట ఈ బిఆర్ 4 గురించి. ఆ, తర్వాత నాకు యాక్చువల్గా మా ఫాదర్కే డయాబెటిక్ ఉంది. సో డయాబెటిక్ ఉన్నప్పుడు అంటే నేను యాక్చువల్గా మెడికల్ ఫీల్డ్లో వర్క్ చేస్తూ ఉండేవాడిని. లాస్ట్ ఒక 17 ఇయర్స్ నుంచి నేను వర్క్ చేస్తున్నాను. సో ఆ టైంలో మా ఫ్రెండ్ చెప్పినప్పుడు మా ఫాదరే 10 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు అనమాట షుగర్తో. సో ఫస్ట్ మా ఫాదర్కి ఇవ్వడం జరిగింది. ఏజ్ వచ్చేసి 60 సంవత్సరాల ఏజ్. సో లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఈ 10 సంవత్సరాల్లో లాస్ట్ 4 ఇయర్స్ నుంచి దగ్గర దగ్గర 70 యూనిట్లు ఇన్సులిన్ వాడుతున్నారు అన్నమాట. పొద్దున 35 యూనిట్లు, సాయంత్రం 35 యూనిట్లు ఇన్సులిన్ వాడుతున్నారు. సో ఇది ఇచ్చినటువంటి అంటే నేను డిసెంబర్లో ఇచ్చాను. డిసెంబర్ తర్వాత ఒక 3 నెలలకి టెస్ట్ చేయించుకున్నారు. టెస్ట్ చేయించుకున్న తర్వాత కంటిన్యూగా అంటే పొద్దున 3 సాయంత్రం 3 విఆర్ 4 వేసుకొని కంటిన్యూగా ఏ రోజు మిస్ అవ్వకుండా 3 నెలలు కరెక్ట్గా టెస్ట్ చేసుకున్నారు. డాక్టర్ అడ్వైజ్ తో డాక్టర్ కంప్లీట్ గా అన్ని ఫుల్ బాడీ చెకప్ చేయించుకొని వెళ్తే ఆ రిపోర్ట్స్ అన్ని చూసి కూడా ఆ, ఇప్పుడైతే ఇన్సులిన్ అవసరం లేదు, నార్మల్ గా టాబ్లెట్ ఇస్తున్నాను, ఇది కొద్ది రోజులు చూద్దామని చెప్పేసి చెప్పడం జరిగిందండి. సో నాకు మంచి రిజల్ట్ ఎప్పుడైతే వచ్చిందో నేను స్టేటస్ లో పెడుతూ నాకు తెలిసిన వాళ్ళకు కూడా హెల్ప్ అయింది కదా అని చెప్పేసి నేను స్టేటస్ పెట్టడం జరిగింది. ఆ టైంలో మా ఫ్రెండ్ ఎవరైతే మెడికల్ ఫీల్డ్ లో మా ఫ్రెండ్ మురళీకృష్ణ గారు వాళ్ళ అబ్బాయికి ఒక ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం ఉండడం, సో వాళ్ళు అడిగి తీసుకోవడం, ఆయనకి మంచి రిజల్ట్ వచ్చింది అనమాట ఆ బాబుకి. సో ఇప్పుడు వాళ్ళు కూడా లైన్ లో ఉన్నారు. సో వాళ్ళ మాటల్లో మీరు తెలుసుకోవచ్చు సార్. హర్షిత్ గారని ఉన్నారు. ఉన్నారు మీ దగ్గర ఉన్నారా? ఉన్నారు సార్. యా ఇది VR4 టాబ్లెట్ నేను ఒక 3-4 మంత్స్ నుంచి వాడుతున్నాను. నాకు ఆటో ఇమ్యూన్ డిజీజ్ ఉంది. అంటే ఓకే. ఇంటెస్టైన్స్ వెయిట్ ఒక 40 వచ్చినాను. 55 kgs నుండి నేను 2020 అయితే వీడియో ఆఫ్ చాలా చేసుకొని మాట్లాడండి సార్. చేసినాక మీరు వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడుతారా? కొంచెం మీ ఏంటంటే వాయిస్ బ్రేక్ అవుతుంది. కమాన్ ఇప్పుడు మాట్లాడండి సార్ ప్లీజ్. సో నేను 10th క్లాస్ ఉన్నప్పుడు ఆటోఇమ్యూన్ డిజీజ్ ఉంది, ఇంటెస్టైన్స్ లో అల్సర్స్. సో దాని తర్వాత చాలా టెస్ట్లు, చాలా ఇంజెక్షన్స్, కాస్ట్లీ కాస్ట్లీ ఇంజెక్షన్స్, 1 lakh ఇంజెక్షన్స్ అట్లాంటివి కూడా వాడినాను. ఏమీ రిజల్ట్స్ ఏం ఏం చూపించాలి. అట్లనే లైఫ్ లాంగ్ ఉంటుంది ఈ డిజీజ్. ఒక 3-4 మంత్స్ నుంచి VR4 టాబ్లెట్స్ వాడుతున్నాం. అంతా నా ఎవ్రీ మంత్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. అయితే ఆ టెస్ట్‌లలో గూడా నార్మల్‌గానే ఉంది నాకు. ఎక్కువ ఏమి ఇంజెక్షన్స్ వాడకుండా డాక్టర్ మళ్ళా నార్మల్ టాబ్లెట్సే, రెగ్యులర్ టాబ్లెట్సే వాడమని జెప్పాడు. అట్లానే డైలీ VR4 టాబ్లెట్స్ 6 తీసుకుంటున్నాను నేను. మార్నింగ్ 3, నైట్ 3. సో నా సో ఇప్పుడు హెల్త్ ఏ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా క్లియర్ అయింది. క్లియర్‌గా ఉంది. మీరు ఎంత ఇంతకుముందు ఖర్చు పెట్టున్నారు సార్ ప్రాబ్లమ్స్ హర్షిత్ గారు? ఒక 15 lakhs, 20 lakhs వరకు ఖర్చు పెట్టుంటాం హాస్పిటల్స్. సో ఇప్పుడు 1,20,000 ఇంజక్షన్లు వేసినా కూడా మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ కాలేదు. సాల్వ్ కాలేదు. ఇంకా రివర్స్ నాకే డ్యామేజ్ అయింది ఆ ఇంజెక్షన్స్ వాడడం వల్ల, హెల్త్ ప్రాబ్లం వల్ల. ఏం క్యూర్ చూపించలేదు అన్న, అంత కాస్ట్లీ ఇంజెక్షన్స్ వాడినా కానీ. మీరు ఏం చదువుతున్నారు సార్? ఇప్పుడు నేను BBA చేస్తున్నాను, డిగ్రీ సెకండ్ ఇయర్. సో మీరు సంతృప్తిగా ఉన్నారండి దీంతో? చాలా హ్యాపీగా ఉన్నాను. చా ఇంకా లైఫ్ లాంగ్ అంటే లైక్ ఇంకా ముందు కూడా వాడాలనుకుంటున్నాను టాబ్లెట్స్. వెరీ గుడ్ సార్. సో మరొకసారి ఫస్ట్ బ్రేక్ అయింది, మీకు వచ్చిన సమస్యను మరొకసారి చెప్పగలరా సార్? ఇది ఆటో ఇమ్యూన్ డిజీజ్, అంటే పేగులలో అల్సర్స్ ఉన్నాయి నాకు. వాటి వల్ల బ్లడ్ మోషన్స్, వెయిట్ లాస్ అవ్వడం జరుగుతుంది. లైఫ్ లాంగ్ ఉంటది ఈ డిజీజ్. డాక్టర్ చెప్పారా లైఫ్ లాంగ్ ఉంటుందని? లైఫ్ లాంగ్ ఉంటుందని డాక్టర్ చెప్పారు. బై ఛాన్స్ ఎనీ ఫ్యూచర్ మెడికేషన్ రావచ్చు ఆర్ ఎనీ మిరాకిల్ జరుగుతాయి కానీ అప్పుడు ఈ డిజీజ్ వెళ్ళదు. సో చాలా సంతోషం సార్. యువకులు మీరు, మీకు మంచిగా రికవర్ అయినందుకు కృష్ణారెడ్డి గారు అద్భుతమైనటువంటి టెస్ట్ మనీ తీసుకొచ్చారు.
హర్షిత్ గారు, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మళ్ళీ ఈ ప్రాబ్లం ఇప్పుడైతే ఎటువంటి సమస్య లేదు కదండి? ఇప్పుడైతే ఏం లేదు, మంచిగానే ఉన్నాను, స్టేబుల్గా ఉన్నాను. ఎలాంటి ఇంజెక్షన్స్ కూడా తీసుకోవట్లేదు ఇప్పుడు? ఏం ఇంజెక్షన్స్ ఏం తీసుకోవట్లేదు. గుడ్. మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి సార్ ఇప్పుడు? ఎనర్జీ లెవెల్స్ మంచిగా ఉన్నాయి. అప్పుడు చాలా వీక్ ఉంటుండే, ఇప్పుడు మంచిగా ఉన్నాను. బ్లడ్ మోషన్స్ అవేమి ఇప్పుడు రావట్లేదు కదా? ఇప్పుడు ఏం రావట్లేదు. చాలా 3-4 months ముందు ఉంటుండే, ఇప్పుడు అంతా ఆగిపోయింది. గుడ్ గుడ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గివింగ్ యువర్ టెస్టిమనీ. థ్యాంక్ యూ. సో ఇదండి, ఇమ్యూన్ డిసీజ్ వచ్చిన మన యువకుడు, ఇప్పుడే బీబీఏ చదువుకుంటున్నటువంటి వ్యక్తి. వారు చూసాం, లక్షల రూపాయలు ఇంజెక్షన్స్ వేసినా కానీ లైఫ్ లాంగ్ పాపం ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యక్తి ఈరోజు కోలుకోవడం జరిగింది. అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన శరీరం మీద, మన బాడీలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక వ్యవస్థే దాడి చేస్తే వచ్చేటప్పుడు, అటువంటి దాన్ని కూడా ఈరోజు చేసాం. ఇట్లాంటి బోల్డ్ అన్ని టెస్టిమోనీస్ ఉన్నాయి.